చూస్తున్నారు. ఇజ్రాయెల్ ప్రధానికి బిగ్ షాక్ తగిలింది. ప్రధాని నెతన్యాహుకి క్యాన్సర్ అంటూ నిర్ధారైంది. ప్రోస్టేట్ క్యాన్సర్ ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం క్యాన్సర్ స్టేజ్ 2లో ఉన్నట్లు సమాచారం అందుతోంది. హదస్సా మెడికల్ సెంటర్లో నెతన్యాహుకి చికిత్స అందిస్తూ ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా నెతన్యాహు రాజకీయ భవిష్యత్తుపై చర్చ జరుగుతూ ఉంది. ఇంకొక వైపు హెజ్బుల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతూ ఉన్న ఈ సందర్భంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది బయటికి రావడం ఒక్కసారిగా అందరినీ షాక్కి గురి చేస్తుంది. మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్ రిలీజ్ చేసిన అఫీషియల్ స్టేట్మెంట్గా మాట్లాడుకుంటున్న పరిస్థితి అది మీరు చూడొచ్చు. ఇజ్రాయెల్ అఫీషియల్ స్టేట్మెంట్గా ప్రస్తుతం ఈ లెటర్ చక్కర్లు కొడుతోంది. అసలు ఏంటి ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒక్కసారి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పురుషుల శరీరంలో ఉండే ప్రోస్టేట్ గ్రంథి, దాంట్లో ఏర్పడే క్యాన్సర్ని ప్రోస్టేట్ గ్లాండ్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్కి సంబంధించి ఉంటుంది కాబట్టి ప్రోస్టేట్ క్యాన్సర్ అంటారు. మూత్రాశయం సంబంధించి మాట్లాడుకుంటుంటాం కదా, బ్లాడర్ కింద ఉంటుంది అండ్ వీర్య ద్రవం తయారీ సహాయం చేస్తూ ఉంటుంది ప్రోస్టేట్ అనేది. అయితే ప్రోస్టేట్లో కణాల నియంత్రణ లేకుండా పెరిగిపోయి ట్యూమర్ ఏర్పడితే దాన్ని ప్రోస్టేట్ క్యాన్సర్ అంటూ ఉంటారన్నమాట. అయితే ప్రారంభంలో చాలామందికి లక్షణాలు ఉండకపోవచ్చు, తర్వాత మాత్రం మూత్రం కాకపోవడం, తరచుగా మూత్రం రావడం, ఎస్పెషల్లీ నైట్ అంటే మూత్రం రావడం కష్టంగా ఉంటుంది. వచ్చిన సందర్భాల్లో కూడా తరచుగా మూత్రం వస్తూ ఉంటుంది. మూత్రంలో లేదా వీర్యంలో రక్తం కనిపించడం, లేకపోతే వెన్నులో కావచ్చు, నడుము నొప్పి కావచ్చు, ఇవి నా లక్షణాలుగా చెప్తూ ఉంటారు. దాదాపుగా 50 ఏళ్ళు పైబడితే ఈ ప్రమాదం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాంతోపాటు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా దీని ప్రమాదం ఉంటుందనేది వినిపించమాట. అలాగే హార్మోన్ల ప్రభావం కూడా. అయితే ప్రోస్టేట్ క్యాన్సర్లు నెమ్మదిగా పెరుగుతూ ఉంటాయి ఇయర్స్తో పాటు. అంటే మన ఏజ్ పెరిగే కొద్దీ సమస్యకు సంబంధించి కూడా మాట్లాడుకుంటుంటారు. ఇయర్స్తో పాటు పెద్ద సమస్య లేకుండా ఉండొచ్చు కొన్ని సందర్భాల్లో. అయితే కొన్ని మాత్రం త్వరగా వ్యాప్తి చెందుతూ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ ఉందా అంటే సర్జరీ ఉంటుంది, రేడియేషన్ థెరపీ ఉంటుంది, హార్మోన్ థెరపీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో మానిటరింగ్ అంటే యాక్టివ్ సర్వైలెన్స్ ద్వారా వీటిని గుర్తించి ట్రీట్మెంట్ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే ప్రోస్టేట్ క్యాన్సర్ అంటే పురుషుల ప్రోస్టేట్ గ్రంథులు వచ్చే క్యాన్సర్. తొందరగా గుర్తిస్తే చికిత్స చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. దీని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం. అయితే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహుకి ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది ఒక్కసారిగా ఇజ్రాయెల్ని షాక్కి గురి చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అక్కడ రాజకీయం సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ కాస్త సందిగ్ధత కావచ్చు, లేకపోతే దాన్ని అంటూ ఉంటారు కదా రాజకీయంగా కాస్త స్తబ్దత, అటువంటి పరిస్థితి. సో ప్రస్తుతం అయితే మాత్రం నెతన్యాహుకి ట్రీట్మెంట్ జరుగుతూ ఉందనేది వినిపించమాట. అయితే అఫీషియల్గా కన్ఫర్మేషన్ గురించి మాట్లాడుకుంటున్న క్రమం నెతన్యాహు క్యాన్సర్ గురించి. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా నెతన్యాహుని అభిమానించేవాడు కూడా ఉన్నారు. అయితే రాజకీయం కోసం ఆయన ఇంకా యుద్ధాలు చేస్తూ ఉన్నాడు అనేది ఇంకొక మాట. సో దాని గురించి మాట్లాడుకుంటున్న సందర్భం నెతన్యాహుకి సంబంధించి సక్సెస్ఫుల్గా ట్రీట్మెంట్ జరిగింది ప్రోస్టేట్ క్యాన్సర్ అనేది. నెతన్యాహు చెప్పుకొచ్చారు, ఇన్ఫ్యాక్ట్ ఆయనే స్వయంగా చెప్పుకొచ్చారు, ఐ ఓవర్కేమ్ దిస్ టూ అని చెప్పి ఆయన చెప్పుకురావడం ప్రస్తుతం ఈ మాటలకు మరింత బలం చేకూరుస్తుంది. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆయన రీసెంట్గా ఆయన ఏం చెప్పారంటే హి సెడ్ అని చెప్పి ఒక సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ అయింది క్యాన్సర్కి, ఎక్సలెంట్ ఫిజికల్ కండిషన్లో ఉన్నాను అంటూ కూడా ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. అయితే బెంజమిన్ నెతన్యాహు చెప్పుకొచ్చిన సందర్భమే ఆయన సోషల్ మీడియా ఎక్స్లో చెప్పుకొచ్చారు. ద ఇజ్రాయెల్ లీడర్ ఏం చెప్పారంటే వెరీ ఎర్లీ స్టేజ్ ఆఫ్ ఏ మ్యాలిగ్నెంట్ ట్యూమర్ ఇన్ ద ప్రోస్టేట్లో ఒక ట్యూమర్ ఉండింది, దాని నుంచి ట్రీట్మెంట్ జరిగింది అంటూ కూడా స్వయంగా ఆయనే ట్వీట్ చేశారన్నమాట. ఒకసారి ఆ ట్వీట్ని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఆ ట్వీట్లో ఏముంది, ఆయన ఏం చెప్పుకొచ్చారు అనేది మరి కాసేపట్లో నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తాను. ఆయన రీసెంట్గా ఇచ్చిన స్టేట్మెంట్ అది. దాంతోపాటు ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ గురించి మాట్లాడుకునే సందర్భం ఆయన ఇచ్చిన స్టేట్మెంట్లో ఒక అంశం అయితే మాత్రం పేర్కొన్నారు ఆయన ఈ ప్రోస్టేట్ క్యాన్సర్ గురించి. టుడే మై యాన్యువల్ మెడికల్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్. I requested to delay its publication by 2 months so that it would not be released at the height of war, in order not to allow the Iranian terror regime to spread even more false propaganda against Israel అని చెప్పి. సో కొద్దిసేపటి క్రితం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు చేసుకొచ్చిన స్టేట్మెంట్ ఇది, ట్వీట్ ఇది. ఆయన ఏమన్నారంటే కనుక టుడే మై యాన్యువల్ మెడికల్ రిపోర్ట్ వాజ్ పబ్లిష్డ్
I requested to delay its publication by 2 months so that it would not be released at the height of the war in order not to allow the Iranian terror regime to spread even more false propaganda against Israel. I ask to share with you 3 things. నేను మీతో ఒక 3 విషయాలు మాత్రం షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. మొదటిది, థ్యాంక్ గాడ్ ఐఎమ్ హెల్తీ. నేను దేవుడికి ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను, ఎందుకంటే నేను ఆరోగ్యంగా ఉన్నాను. అండ్ రెండోది, ఐఎమ్ ఇన్ ఎక్సలెంట్ ఫిజికల్ కండిషన్. నేను ఆ ఫిజికల్ కండిషన్ ఎక్సలెంట్గా ఉందంటూ కూడా చెప్పుకొచ్చారు. ఇక మూడోది, I had a minor medical issue with my prostate that was completely treated. నా ప్రోస్టేట్లో ఒక చిన్న మైనర్ ఇష్యూ ఉండింది, అది పూర్తిగా ట్రీట్మెంట్ జరిగింది. థ్యాంక్ గాడ్ ఇట్స్ బిహైండ్ మీ. అంటే దేవుడికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను, ఇప్పుడు నేనంతా హ్యాపీగా ఉన్నానని చెప్పి ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. A year and a half ago, I underwent successful surgery for an enlarged benign prostate, and since then I have been under routine medical monitoring. In the last monitoring, a tiny spot of less than a centimeter was discovered in the prostate. Upon examination, it turned out to be a very early stage of malignant tumor with no spread or అంటూ కూడా వాట్సాప్ అంటూ కూడా అని చెప్పుకొచ్చారు. సో కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ప్రస్తుతం అయితే మాత్రం నేను ఆరోగ్యంగానే ఉన్నాను అంటూ చెప్పుకొచ్చారు బెంజమిన్ నెతన్యాహు. ఈ కథను మమ్మల్ని కాస్త కలవరపరచచ్చు, దీనికి సంబంధించి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. దిస్ ఈస్ డిస్టర్బింగ్ కాంటెంట్, యువర్ డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైజ్డ్. ఒక్కసారి ఆ బ్రేకింగ్ న్యూస్ చూద్దాం.